పరద తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 144 నిమిషాల 51 సెకండ్లు. ఇక ఈ సినిమాకి పోటీగా పోయిన వారం విడుదలైన సినిమాలు 14 ఆగస్టున వచ్చిన కూలీ కానీ వార్ 2 కానీ అట్లా థియేటర్స్లలో ఇంకా ఉండగా, అంటే కూలీ కొద్దో గొప్ప తన ప్రతాపాన్ని చూపిస్తుండగా వార్ 2 ఆల్మోస్ట్ స్లో అయిపోయిన తర్వాత ఇంకా మహావతార్ నరసింహ యానిమేషన్ సినిమా సూపర్ డూపర్ హిట్ ప్రభంజనాలు అంటే థియేటర్లో ఇంకా ఉండగా కొంచెం ఫ్రమ్ సో కొంత ప్రభావం చూపిస్తున్న తరుణంలో పరదా సినిమా వచ్చింది. ఈ సినిమాకి UA-16+ సర్టిఫికేట్ వచ్చింది. నిజానికి ఈ సినిమాలో ఎటువంటి అశ్లీలత సన్నివేశాలు కానీ ఎటువంటి అసభ్య పదజాలం కానీ లేదు. కాకపోతే ఒక దగ్గర మాత్రం హీరోయిన్ని రేప్ చేయడానికి ఎత్తుకెళ్ళిపోయిన మనుషుల్ని వాళ్ళు ఎక్కడెక్కడ తాకారో తెలుసా, ఏమేమి పట్టుకున్నారో తెలుసా అని ఒక డైలాగ్ మాత్రం, ఒక్క డైలాగ్కి UA-16+ అనేది రెండు సార్లు ఒత్తి మరీ చెప్తుంది. ఆమె ఎక్కడెక్కడ వచ్చారో తెలుసా, ఎక్కడెక్కడ తాకారో తెలుసా అని ఒక్క డైలాగ్కే UA-16+ ఇచ్చారు. ఇంకా సినిమా అంతా కూడా నీట్గా ఉంది, చాలా బాగుంది. ఇన్ ఏ రిమోట్ విలేజ్ వేర్ ఉమెన్ మస్ట్ రిమైన్ వెయిల్డ్ ఆఫ్ వార్డ్ ఆఫ్ కోర్స్ ఆఫ్ ఏ కోర్స్ సుబుస్ డివోట్ కమిట్మెంట్ to tradition is shattered after an enigmatic event leaving her reputation in question. Determined to clear her name, a courageous Subbu, who has rarely left her village, embarks on a daring journey to the Himalayas. She is accompanied by her aunt Ratnamma and fierce architect named Ami, who is fighting her own battles in the modern world. అక్కడ హిమాలయాల్లో ఒక ప్రదేశానికి వెళ్ళాలనేటువంటి తాపత్రయంలో వీళ్ళు వెళ్ళడం జరుగుతుంది. ఇందులో అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్ చేయగా, ఆమె క్యారెక్టర్ పేరు సుబ్బలక్ష్మి. ఇక దర్శన రాజేంద్రన్ ఫస్ట్ సినిమా యాక్ట్ చేసింది, అమ్మి పాత్రలో అద్భుతంగా చేసింది. అట్లాగే సంగీత కృష్ణన్ రత్న ఆంటీగా ఒక అద్భుతమైన గుర్తుండిపోయే పాత్ర చేయగా, ఒక యాంటీ హీరో పాత్రని రాగ్ మయూర్ చేశాడు. ఇక గౌతమ్ మేనన్, రాజేంద్ర ప్రసాద్లు స్పెషల్ అపీరెన్స్లు ఇవ్వడం జరిగింది. అందులో హర్షవర్ధను అక్కడక్కడ కనిపించే క్యారెక్టర్. కాకపోతే రాజేంద్ర ప్రసాద్ స్థాయికి తగ్గట్టుగా ఈ పాత్ర లేకపోయినప్పటికీ ఆ చేసిన కాసేపు సెకండ్ హాఫ్లో ఇంప్రెసివ్గా కనిపించాడు. కాకపోతే లుక్స్ మాత్రం తెల్లగడ్డంతో తెల్ల ఎఫెక్ట్తో కొంత ఈ మధ్య కనబడుతున్నటువంటి దాంట్లో కాకుండా కొంచెం ఏజ్డ్గా కనిపించే ప్రయత్నం చేశారు రాజేంద్ర ప్రసాద్. కాకపోతే ఆయన చెప్పిన డైలాగ్స్ కానీ ఆయనకు ఇచ్చినటువంటి ప్రిఫరెన్స్ కానీ స్క్రీన్ మీద చాలా బాగుంది, కొంచెమైనా చాలా గుర్తునేలాగా చేశాడు. ఇక ప్రవీణ్ కాండ్రేగుల డైరెక్షన్ చేసినటువంటి ఈ సినిమాకి వినయ్ దొన్కోడా నిర్మాత కాగా, గోపి సుందర్ ఇంకేం కావాలి లాంటి పాట ఇచ్చిన గోపి సుందర్ ఈ సినిమాకి మ్యూజిక్ కావడం, ధర్మేంద్ర కాకరాల ఎడిటర్గా ఉండడం, ఇవి ప్లస్లు ఈ సినిమాకి. ఇక సినిమా కథా కమామిషి ఏందో చెప్పుకుందాం. ముందుగా ఈ సినిమా గురించి మాట్లాడుకునే ముందు దర్శకుని గురించి మాట్లాడాలి. ప్రవీణ్ కాండ్రేగుల అంటే ముందు OTTలో సినిమా బండి అని చెప్పి ఒక సినిమా ద్వారా అందరినీ ఆకర్షించి సమంత ప్రొడ్యూస్ చేసినటువంటి సినిమా, సమంత నిర్మాతగా ఉన్నటువంటి శుభం సినిమాకి డైరెక్టర్గా ఉన్నటువంటి ప్రవీణ్ కాండ్రేగుల ఈ సినిమాకి దర్శకుడు. ఇక సినిమా ఆచార వ్యవహారాల మీద, సెంటిమెంట్స్ మీద తీసినటువంటి సినిమాగా స్పష్టంగా తెలుస్తుంది మనకి. పరదా ఏంటి టైటిల్ అని అనుకుంటాం మనము, కానీ ఈ సినిమా కథకి పూర్తిగా పరదా అతికినట్టుగా ఉంటుంది, అంత అద్భుతంగా ఉంటుంది సినిమా. సో ఈ సినిమాలో ఒక డిఫరెంట్ అంశాన్ని ప్రజెంట్ చేసేటువంటి ప్రయత్నాన్ని డైరెక్టర్ చేశాడు. ఇందులో హిమాలయాల దగ్గర ఉన్నటువంటి ఒక ప్లేస్కి చెందినటువంటి ఒక ఫోటోగ్రాఫరు ఇంక్రెడిబుల్ ఉమెన్ అనేటువంటి ఒక పత్రికకి ఆయన ముఖ చిత్రంగా ఆ అమ్మాయిని పెడతాడు. అయితే ఇక్కడ నేపథ్యం ఏంటంటే జ్వాలాముఖి అనేటువంటి ఒక దేవత, ఆ దేవతకు సంబంధించినటువంటి ఏదైతే మనకి ఒక కష్టం ఉంటుందో, అంటే కష్టం అంటే వాళ్ళ యొక్క ఆచారం ఉంటుందో, ఆ ఆచార వ్యవహారాల్ని పరదా చాటున ఉత్తేజ్ వాయిస్లో స్పెషల్ మెన్షన్ అంటూ టైటిల్ ఇచ్చి ఉత్తేజ్ పేరు వేయడం జరిగింది. అట్లాగే ఈ మధ్య హీరోగా చేస్తున్న చైతన్యరావు మందాడి స్పెషల్ అపీరెన్స్ ఇచ్చాడు ఇందులో. అతను ఎందుకు ఆ పాత్రను ఒప్పుకున్నాడు, అసలు ఆ సినిమాకి చైతన్య మందడికి ఎటువంటి సంబంధం ఉంది అనేది $1000 ప్రశ్న. అతి చిత్త పాత్ర ఆయన ఇమేజ్ వరకు, ఎందుకంటే అతను హీరోగా చేస్తున్నాడు ఇప్పుడు. సో అతనికి ఆ క్యారెక్టర్ ఎట్లాంటి సపోర్టింగ్ క్యారెక్టర్ అంటే ఎందుకు పనికిరాని ఒక కంప్లైంట్ చెప్పే క్యారెక్టర్ ఇచ్చారు.
మరి ఆయన ఇమేజ్కి అడ్డం వచ్చినా కూడా ఆ పాత్ర మరి డైరెక్టర్ చెప్తే చేశాడా, ఫ్రెండ్షిప్లో చేశాడా అనేది మనకు పక్కన పెడితే 100% చైతన్యకైతే అది కెరీర్ ప్రకారంగా రాంగ్ డెసిషన్. అట్లాగే హీరో రాజేంద్ర ప్రసాద్ పోషించినటువంటి చిన్న పాత్ర అది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో ఎవరికి తెలియదు. సెకండ్ హాఫ్లో ఆయన పోషించడం కూడా ఆ పాత్ర ప్రకారంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇదేంటి చిన్న పాత్ర చేశాడు. కాకపోతే హిమాలయంకి ఉంచి అనేటువంటి ఒక సినిమా మధ్య వచ్చింది. ఆ సినిమా అమితాబ్ బచ్చన్ పైన ఎక్కేటువంటి ఒక కోరిక ఉన్నటువంటి వ్యక్తిగా నటించాడు. ఆ టైపులో ఇందులో కూడా రాజేంద్ర ప్రసాద్ అంత పైకి మరి షూటింగ్కి ఎట్లా తీసుకెళ్లారు అంత పెద్ద ఏజ్ అని అనేది ఆశ్చర్యం కలుగుతుంది. కానీ ఆయన పర్ఫార్మెన్స్ తెల్లగడ్డం ఇప్పుడు నాకున్నట్టే తెల్లగడ్డం రాజేంద్ర ప్రసాద్ అలాగే పెట్టుకొని చేసినటువంటి ఈ మధ్యకాలంలో ఎప్పుడూ ఇట్లా కనిపించలేదు. ఈ గెటప్లో ఆయన చేసిన పర్ఫార్మెన్స్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్, ఆయనకు మైనస్ పాయింట్ ఆ సినిమా. కానీ చూసే వాళ్ళకి ప్లస్ పాయింట్. ఎందుకంటే ఆ డైలాగ్ డెలివరీ అద్భుతంగా చెప్పాడు. ముఖ్యంగా ఒక పిట్ట కథ చెప్తాడు. ఒక 2 పిట్టెలు ఉన్నాయి, దానికి ఒక అన్నం పెట్టాను, ఆ తర్వాత గువ్వలు ఏర్పడ్డాయి. ఆ గువ్వలు కొంచెం పెద్దగా అయిన తర్వాత ఒకటి ఎగురు అని పైకేస్తే గుడ్ల గుబ్బ తినేసింది. ఆ గుడ్ల గుబ్బ తినేయడం వల్ల నేను పైకి పంపిన తప్ప, లేకుంటే అది తినడం వల్ల నేను తప్పు చేశానా, ఇంట్లో పెట్టుకోవాల్సిందా అనేది, ఆ స్వేచ్ఛ అనేది ఎలా ఉంటుంది అనే దాని మీద, అమ్మాయిల మీద ఉద్దేశంతో చెప్పారు. ఇది స్త్రీవాదం మీద ఉన్నటువంటి సినిమాగా పరదా సినిమాని చెప్పుకోవాలి. ఫస్ట్ ఓపెనింగ్లో ఈ అమ్మాయి సుబ్బుని చూపిస్తారు. ఆమెకు ఒక లవరు రాఘమయూరు. వాళ్ళిద్దరూ ఫస్ట్ వాళ్ళ నాన్న మన బలగం సుధాకర్ రెడ్డి, అంటే కేదార్ సుధాకర్ రెడ్డిని బలగం సుధాకర్ రెడ్డి అంటారు కదా, బలగం సినిమా ఫేము. ఆయన తండ్రి పాత్ర చేశాడు. బాగా నప్పారు ఇద్దరు. ఎక్సలెంట్. అంటే ఈమె చాలా తెల్లగా అద్భుతంగా ఉన్నా కూడా ఈమె కూడా అక్కడక్కడ పులిపిర్లు మేకప్ లేకుండా చూపించారు. ఇక్కడ పులిపిర్లు కాదు, అది మన స్పాట్స్ ముఖం మీద చూపించారు అనుపమ పరమేశ్వరన్కి. ఆమె అభినయము నాకు తెలిసి అనుపమ పరమేశ్వరన్ ఇంత అద్భుతమైన నటన ఏ కమర్షియల్ సినిమాలో కూడా యాక్ట్ చేయలేదు ఇంత అద్భుతంగా. చాలా అద్భుతంగా యాక్ట్ చేసింది. ఆమె పాత్రలో ఒదిగిపోయింది సుబ్బు పాత్రలో. సో తండ్రి అన్నీ అమ్ముతుంటాడు, పరదాలు అమ్ముతుంటాడు. పరదాలు డిజైన్ పరదాలు అంటూ అనౌన్స్ చేస్తే గొంతును వస్తుందని అతనికి ఆటోమేటిక్ ఇది తన చెలికత్తెని తీసుకెళ్ళి ఒక చెట్టు మీద రికార్డ్ చేసి తీసుకొచ్చి తండ్రికి ప్రజెంట్ చేసి సైకిల్ కడుతుంది. సో అట్లా అమ్ముకునేటువంటి వీళ్ళ పరిస్థితి దగ్గర రాఘమయూరు వస్తే ముఖం పరదా ఇక్కడ దాకా వేసుకొని ఉంటుంది పరదా. యాక్చువల్లీ అనుపమ పరమేశ్వరన్ నటనకు కన్నా మనకి ఎలా కనిపిస్తుంది, పరదనే ఉంటుంది అడ్డం అంతా. అయితే ఆ పక్కన పెడితే ఈమె వయసుకు వచ్చిన పిల్లలందరూ కూడా అక్కడ పరద వేసుకోవాలి, సాంప్రదాయం వల్లది. అయితే ఈ ముఖంకి అడ్డం వేసుకున్నాక పక్క ఊరిలో ఉన్నటువంటి ఈ చైతన్య రావు ఈమెను ఎలా గుర్తుపట్టాడు అంటే, యాక్చువల్ టీనేజ్లో ఉన్నప్పుడు ముఖం ఉంటుంది. ఆ టీనేజ్లో ముఖం కొద్దిగా గొప్ప టీనేజ్ కొంచెం యవ్వనంకి వచ్చినప్పుడు ముఖం మారుతుంది, యాజ్ ఇట్ ఈస్గా ఉండదు. ఊరు కూడా అతను కాదు రెగ్యులర్గా చూడడానికి, ఎప్పుడో 13 ఏళ్ళ కింద చూస్తారు. ఇక్కడ బయట వాళ్ళు చూడడానికి లేదు, ఇతను బయటవాడుగానే మన కథలో చెప్తారు. సో సొంత అన్న, భర్త, తర్వాత బంధువులు, దగ్గర వాళ్ళు తప్ప బయట వాళ్ళు చూడడానికి లేదు ఫేస్ అని అంటారు వయసు వచ్చిన తర్వాత. మరి వయసు రాకముందు చూసినటువంటి అమ్మాయి ఇప్పుడు ఈ కథ ప్రకారంగా కనీసం 25 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ మధ్యలో కనబడుతుంది హీరోయిన్. 25 ఏళ్ళే వేసుకోండి, 25 ఏళ్ళు వేసుకున్న 11 సంవత్సరాలు మెచ్యూర్ అయితే 12 నుంచి 25 దాకా అంటే 13 ఏళ్ళు. 13 డిఫరెన్స్లో అమ్మాయి ముఖంలో ఎంతో కొంత మార్పు వస్తుంది. ఆమెను ఎలా గుర్తుపట్టాడు ఎవరు ఈ చైతన్యరావు? ఆమె తీసుకొచ్చి ముఖ చిత్రం తీసుకొచ్చి ఈడ వచ్చి గడబడి చేసి వీళ్ళ ఊరి ఆచార ప్రకారంగా ముఖం కనబడకుండా పెద్ద మనిషి అయిన పిల్లకు ముఖం చూపించద్దు బయట వాళ్ళకి. ఎలా చూపించింది, పత్రికకి ఎలా ఇచ్చింది, లోకమంతా ఈ ముఖం చూసారు కాబట్టి ఈమెకి సర్పంచ్ గారి కొడుకుతో పెళ్ళి క్యాన్సల్ అని చెప్పి అంటాడు. అసలు ఆమె ఎలా గుర్తుపట్టారు ఆ అమ్మాయిని చూడకుండా? ఊరందరూ కూడా చూడరు కదా, మగవాళ్ళు ఎవరు చూడరు. ఆడవాళ్ళు చూసినట్టు కథలో చూపించలేదు. చూపించినప్పుడు ఎలా అనేది పెద్ద లోపం, ప్రధానమైన లోపం. ఇక ఆ తర్వాత కథగా చెప్పుకుంటే లైన్ కూడా తిన్ను కథ. సో ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత గొడవ జరిగింది. ఆ తండ్రిని నిలదీశారు. సర్పంచ్ తిట్టాడు తండ్రిని. తిట్టిన తర్వాత ఈమె నిరూపించుకోవాలంటే నేను తీయలేదు, అది ఎట్లా జరిగిందో తెలియదు అంటే, అంతకుముందు ఆమె ఫ్రెండ్తో వెళ్ళినప్పుడు ఒక్కసారి ఇట్లా పరదా ఇట్లా తొలగిపోతుంది. అని నన్ను ఎవరైనా చూశారా అని చెప్పి ఈమె కంగారు పడే గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఎక్కడో హిమాలయాల్లో ఉండేటువంటి గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఇక్కడికి వచ్చాడంట. ఎవరో పక్షుల్ని తీస్తుంటే ఈమె కనబడిందంట. ఈమె ఫ్రేమ్ చూసి ఈమె అడగకుండా పెట్టేసుకున్నాడంట. లాస్ట్లో అతను సారీ మెసేజ్ పంపిస్తాడు, నీ వల్ల ఇంత డిస్టర్బ్ అయిందని తెలిసింది, సారీ, నేను నువ్వేం మాట్లాడినా కూడా క్షమాపణ వేయడానికి నేను రెడీగా ఉన్నానని. గౌతమ్ వాసుదేవ్ మీనన్ లాంటి ఏమాయ చేసే లాంటి గొప్ప సినిమాలు తీసిన డైరెక్టర్ కమ్ యాక్టర్ ఆయన ఆ పాత్రను చేయడం వల్ల ఆ క్యారెక్టర్కి ఆయన లేచింది, ఆ క్యారెక్టర్ ఆయన చేయడం వల్ల. సో ఆయన సారీ చెప్తాడు. ఈ ప్రయాణం కోసం మనకు డ్రాగ్ ఏంటంటే, ఈమె రత్న ఆంటీకి చెప్పావా నువ్వు అని అంటుంది తండ్రిని. ఆ రత్న ఆంటీ వచ్చిన తర్వాత అత్తని తీసుకొని ఆమె వాళ్ళ రత్న ఆంటీ అత్త వాళ్ళ భర్తకి అబద్ధం చెప్పి
ఆ పిల్లలు ఇద్దరు ఉంటారు ఇంట్లో, అల్లరి పిల్లలు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. వాళ్ళకి అంతా వచ్చినంత భర్తకు అప్పచెప్పేసి ఈ అమ్మాయి వీళ్ళతో ప్రయాణానికి వెళ్తుంది. అక్కడ వెళ్తూ వెళ్తూ వాళ్ళ ఫ్రెండ్ ద్వారా ఒక ఆమెకి రికమెండ్ చేస్తే ఆమె జాబ్ హడావుడిలో ఉండి ఆమె పైబాస్ ఒక ప్రమోషన్ కోసం ట్రై చేస్తుంటే ఆడామె అని చెప్పి మీకు ప్రమోషన్ ఇవ్వకుండా ఉంటే ఆమె మండిపడి ఈ ప్రయాణానికి ముందు ఒప్పుకొని వీళ్ళని దగ్గర పెట్టుకుంటుంది. తర్వాత ఈమె బాత్రూమ్ టబ్లో మొత్తం నగ్నంగా స్నానం చేస్తుంటే ఈ అమ్మాయి ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయిన తర్వాత నీకు సిగ్గు లేకుండా తలుపు తీసుకొని చాన్ చేస్తున్నావు అని అంటే నేను పర్లేదు అంటే పెద్దగా నవ్వుతుంది. నవ్విన తర్వాత నువ్వు ఇంత రెంట్ తీసుకొని ఇంత పెద్ద ఇల్లు తీసుకున్నావు, మాకు అవసరం లేదు ఈ హోటల్, చిన్న హోటల్ డబ్బులు ఇస్తాను నేను అని చెప్పి అమ్మాయి అంటే సరే ఇంకా నాకు భోజనాలు 3 చెప్పాను కదా 2 చెప్పని అట్లా చెప్పి సరదాగా టీజ్ చేస్తుంది. ఏంటి పరద వేసుకోగానే మీకు హెల్మెట్ అవుతుందా అని చెప్పి ఎగతాళి పట్టిస్తుంది. ఆ నవ్వు నా సహజమైన నటన దర్శన రాజేంద్రన్ చూపించినటువంటి పర్ఫార్మెన్స్ అద్భుతంగా మనకు ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ఆ నటన ఎంతో మనకి గుర్తుండిపోయే విధంగా ఆ అమ్మాయి యాక్ట్ చేయడం జరిగింది. అక్కడ మాత్రం ఆ అమ్మాయి పర్ఫార్మెన్స్కే సినిమా చూడాలి అనిపించే లెవెల్లో ఆమె పర్ఫార్మెన్స్ ఉంటుంది మనకి. అట్లాగే రాగమయూరు ఈమెకు ప్రియుడు. ఆమె రైలు డబ్బాలో ఒక పాత రైలు డబ్బా బోగిల్లో వీళ్ళు కలుసుకుంటూ ఉంటారు. ముఖం చూడొద్దు, పెళ్ళయ్యేదాకా నీ ముఖం చూడను, నా ముఖం నీకు చూపెట్టను, నీ ముఖం నాకు చూపెట్టను అని సమస్యలు ఎప్పుడైతే పడ్డదో అప్పుడు నీ ముఖం చూడాలనుకుంటున్నాను పరదాలోంచి అతని ముఖం చూసి ఏడుస్తుంది. అయ్యో ఇట్లా అయిపోయింది నా పరిస్థితి. ఏంటంటే పెళ్ళి కాకుండా ఆమెను ఆపేస్తారు, ఏది రాకుండా ఆమెకి చేసేస్తారు, ఇబ్బంది పెడతారు. సో 22 ఆగస్టు 2025 రిలీజ్ అయిన ఈ యూఏ 16+ సినిమాకి దర్శన రాజేంద్రన్ నటన బాగా ప్లస్ పాయింట్ కాగా సంగీత కూడా చాలా అద్భుతంగా చేసింది. హర్షవర్ధన్ తండ్రిగా ఇబ్బంది పడుతుంటాడు, పిల్లల్ని స్కూల్కి పంపలేక వంట చేయలేక ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇటువంటి నేపథ్యంలో ప్రవీణ్ కాంట్రేగుల లేడీస్ ప్రాబ్లంకు తీసుకున్నాడు. అక్కడ ఎవరైతే ఇప్పుడు లేడీ ఎంతైతే ఉద్యోగం చేస్తుందో ఈమె పేరు అమి, దర్శన రాజేంద్రన్ చేసిన పాత్ర పేరు ఆమె దగ్గర ఒక ఆమె మంతు నొప్పులు వస్తున్నాయి, కింద మానం నొప్పి వస్తుంది అని చెప్పి మంతుకి ప్రాబ్లం వచ్చిందని చెప్పి పుగ్గు నొప్పి అన్నీ చెప్తుంది. చెప్పగానే ఇమీడియట్గా ఆమెకి ఇట్లాంటి రీజన్స్ నా దగ్గర చెప్పొద్దు అంటుంది. ఇదే సైనిక అధికారి ఒక లేడీ సైనిక అధికారి వచ్చినప్పుడు నాకు కూడా అట్లా మానవ నొప్పి వస్తుంది, వచ్చినప్పుడు మరి నన్ను కూడా వేస్ట్ ఫెయిల్ అంటావా, నాకు కూడా భర్తున్నాడు, నేను అతన్ని సాటిస్ఫై చేయాలనుకుంటాను, నన్ను కూడా వీక్ ఉమెన్ అంటావా అని చెప్పి తర్వాత డిస్కస్ చేస్తుంది. వీళ్ళకు ఆశ్రయం ఇచ్చిన తర్వాత వీళ్ళు ఒక మొగళ్ళు ఆడవాళ్ళు మీరు ఎందుకు స్లోగా నడిపిస్తారు అన్నప్పుడు వాళ్ళతో రేస్లో గెలిచి కింద పడబోతున్నటువంటి సందర్భంలో ఆ సైనిక అధికారి లేడీ ఈమె ఇంటికి తీసుకెళ్ళి వీళ్ళకు ఆశ్రయం ఇస్తుంది. సో వీళ్ళు పోతున్నటువంటి ఆ ఎవరెస్ట్ ప్రయాణం ఏదైతే ప్లేస్కి వాళ్ళు చేరాలనుకుంటారో ఆ ప్లేస్ పేరు తర్వాత భర్తకు ముందు అత్తగారి దగ్గర పోతున్నాను మిమిక్రీ చేసి మోసం చేసి భర్తని హర్షవర్ధన్కి తర్వాత నీ రియాలిటీ చెప్తుంది. అక్కడ మధ్యలో ఏదో రోడ్ బ్రేక్ అయిపోతుంది, హిమాలయాల్లో రోడ్ బ్రేక్ అయిపోతే ఒక దగ్గర ఆగాల్సి వస్తుంది. వీళ్ళు అక్కడ ఆగుతారు. ఆగిన తర్వాత పరిణామాలు ఏంటి, అక్కడ రాజేంద్ర ప్రసాద్ కలిశాడు అక్కడ. ఆ తర్వాత వీళ్ళకి మొత్తానికి ఆ వ్యక్తిని లాస్ట్ కలిసి అతన్ని ఫోటో తీసుకున్నాక అతని ఆ ఫోటో వల్ల నాకు ఇలా జరిగింది, కానీ ఇప్పుడు నేను ఒక ఫోటో నాదే ఇవ్వాలనుకుంటాను క్లైమాక్స్లో ఇవ్వడం, ఫోటో వల్ల స్టార్ట్ అయిన కథ ఇక్కడితో ముగించొద్దు, నా ఫోటోని ఇప్పుడు తీసుకోండి అని చెప్పి మళ్ళీ కాన్ఫిడెంట్గా ఇస్తుంది. అందులో సాయి పల్లవితో పాటు ఎందరో ప్లేయర్స్ అథ్లెట్స్ అందరి ఇన్క్రెడిబుల్ ఉమెన్లో బుక్లో చూసి ఈమె చాలా సంతోషపడుతుంది. ఇంతలో ఒక రేప్ టీము ఈమెను ఎత్తుకెళ్ళిపోతారు. యాక్చువల్లీ జ్వాలాముఖి జరిగిన కథ ఏంటంటే ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు ఒక లేడీని హెల్ప్ చేస్తూ ఆమె బండిలో తీసుకెళ్తుంటే నలుగురు కలిసి ఆమెను దారుణంగా రేప్ చేసి ప్రయత్నం చేసినప్పుడు ఆమె మంటలో ఆహుతైపోయి ఆ ఆహుతున్న మంటతోటే నలుగురిని కాల్చేసి ఓ బావిలో దుంకుతుంది. ఆ తర్వాత ఆమెకి ఒక జ్ఞాపకంగా ఆ 4 గడ్డిలు పెట్టేసి వాళ్ళను మూతుల్లాగా వేసి వాళ్ళని కాల్చేస్తూ ఆమెకి ఇది చేస్తారు. అప్పటి నుంచి ఆ ఊరిలో పుట్టేటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో కాన్పుల్లో పిల్లలు చనిపోతూ ఉంటే ఆడవాళ్ళని అక్కడ ఆత్మహత్య ఇస్తుంటారు. అప్పటి నుంచి పర్దా లేకుంటే ఏ లేడైతే తిరుగుతుందో వాళ్ళకి ఆత్మహత్య చేయాలని చెప్పేసి వీళ్ళ ఇంట్లో గర్భంతో వీళ్ళ అక్క ఉంటుంది. సో ఇప్పుడు నువ్వు ఇలా పర్దా తిరగకుండా నువ్వు ఫోటో ఇచ్చావు కాబట్టి నీ వల్ల వాళ్ళ అక్క చనిపోతుందని వాళ్ళ బావ డేంజర్ అయిపోయి డేంజర్గా ఫీల్ అయ్యి ఇటుకతో కూడా ఆమెను కొడదామని లాస్ట్ క్లైమాక్స్లో వస్తే లాస్ట్కి పిల్ల బతకడంతో ఈ ఆచారం పక్కకు తెరవేసి ఆ పరద తీసేసి ఈమె తిరుగుతుంది. అక్కడ అందరూ పరద తీసేలాగా చేసి ఆ దేవికి కూడా పరద తీసేయడం కథ. సో లాస్ట్కి ఆ దేవతామూర్తిని కూడా మొత్తం బయట వేసి ఆ మంటలు వేసేసి ఆ పరదను కాల్చేసి ఆ జ్వాలాముఖి దేవతను కూడా రిలీజ్ చేస్తూ వీళ్ళ ఆచారాన్ని ఇది చేసేసి తర్వాత తన ఫోటోని ప్రపంచంకి మళ్ళోసారి ఆమె డైరెక్ట్గా అంతకుముందు ఆమె ఎక్కడ హోర్డింగ్స్ కనబడ్డా ఇబ్బంది పడ్డా ఆమె గౌతమ్ వాసపోయినని ఒక దోషిలాగా ఫీల్ అయిన దోషిలాగా భావించిన ఆమె అతన్ని ఇంకా చాలా అడ్మైర్ చేసి మంచి పని చేశారు మీరు, మీ వల్ల మాకు ఊరిలో ఒక దురాచారం పోయిందని చెప్పేసి చెప్పుకోవడం. సో దేవుని నమ్ముతావా దేవుని నమ్మవా అనే దాని మీద ప్రపంచం ఎట్లా తయారైందని బిగ్ బ్యాంగ్ వల్ల ఏర్పడ్డదని చెప్పి ఆమె చెప్తే బిగ్ బ్యాండ్ ఎలా ఏర్పడ్డది ఇవన్నీ నువ్వు చూసావా, ఇవి నమ్మకాలు దేవుడి మీద అట్లాగా అంటూ ఈ దేవుని మీద తర్వాత ఈ ఆచారాల మీద కూడా ఒక డిస్కషన్ లాగా చేస్తూ పరదా సినిమా వచ్చింది. అనుపమ పరమేశ్వరన్ నటన, ఆ తర్వాత పరిచయమైనటువంటి ఈ సినిమా ద్వారా పరిచయమైన దర్శన రాజేంద్రన్ నటన,
రాజేంద్ర ప్రసాద్ అతిథి పాత్ర చేసిన కొంచెం నటన, క్లైమాక్స్లో వచ్చిన గౌతమ్ దేవ్ వాసుదేవన్ నటన వీళ్ళందరూ అద్భుతంగా ఆకట్టుకున్నారు. అట్లాగే చేసినటువంటి భర్త పాత్రలో మన హర్షవర్ధన్, ఆ తర్వాత రత్న ఆంటీ పాత్రలో సంగీత చేసిన పాత్రలో బలగం సుధాకర్ రెడ్డి పాత్ర, సర్పంచ్ పాత్ర ఇవన్నీ ఆకట్టుకునే విధంగా సాగి ప్రవీణ్ కాంట్రేగుల డైరెక్షను, రచన మనల్ని ఆకట్టుకునే విధంగా సాగుతాయి. సినిమాల బండి తర్వాత శుభం సినిమాలతో సక్సెస్ అందుకున్నటువంటి ప్రవీణ్ కాంట్రేగులకి ఇది సక్సెస్ సినిమా. ఎందుకంటే దీని బడ్జెట్ పెద్దగా అయిందేం లేదు. దీని బడ్జెట్ ప్రకారంగా ఈజీగానే వచ్చేస్తుంది. పరదాని ఈ మాదిరి ఇలా పరద వేసుకునేటువంటి దాంతో పరద తీసేసినటువంటి దీన్ని ముఖ చిత్రంతో వచ్చినటువంటి ఈ సినిమా ఎక్కువ ఇంగ్లీష్లోనే పరదా అని చెప్పేసి వేయడం మనం స్పష్టంగా చూడొచ్చు, PARADHA అని. అయితే ఈ సినిమా తెలుగు మలయాళంలో తీసినట్టుగా మనకి నిర్మాణ సంస్థ వాళ్ళు ప్రకటించినారు. అనుపమ పరమేశ్వరన్ మలయాళంలో మంచి పేరు ప్రేమం ద్వారా అక్కడ పరిచయమైన సంగతి తెలిసింది. అక్కడ నుంచి మనం డౌన్లోడ్ చేసుకున్నాం అన్న సంగతి మనకు తెలిసి ఇక్కడికి వచ్చిన పెద్ద హీరోయిన్ అయింది. సో చాలా పెద్ద పెద్ద సినిమాల్లో, త్రివిక్రమ్ సినిమాల్లో కూడా యాక్ట్ చేయడం జరిగింది ఆమె, అలా కూడా ఉంది ఆమె. సో అటువంటి అనుపమ పరమేశ్వరన్ ఈ మధ్య రౌడీ బాయ్స్లో హీరోయిన్గా కొత్త హీరో పక్కన ఆశీష్ పక్కన చేయడం జరిగింది. సో అటువంటి అనుపమ పరమేశ్వరన్, రాగ్మయూర్ లాంటి కొత్త హీరో పక్కన